ఆ 7 డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. అందులో ఫస్ట్ది లోన్ క్లోజర్ సర్టిఫికేట్. మీరు లోన్ పూర్తిగా కట్టినట్టు బ్యాంక్ వాళ్ళు మీకు ఇచ్చే సర్టిఫికేట్. అందులో లోన్ అకౌంట్ నంబర్, క్లియర్ చేసిన తేదీ, మీ పేరు, చిరునామా, బ్యాంక్ అధికారుల సంతకం అండ్ స్టాంప్ వేసిస్తారు. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. దీనివల్ల ఫ్యూచర్లో లోన్ విషయంలో తప్పుడు డిమాండ్స్ నుంచి రక్షణ అనేది లభిస్తుంది. ఇక సెకండ్ది లోన్ డ్యూస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్లో మీరు లోన్ పూర్తిగా చెల్లించారని చెప్పడానికి ఆధారంగా పనికొస్తుంది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో లీగల్, ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా ఈ సర్టిఫికేట్ మిమ్మల్ని కాపాడుతుంది. థర్డ్ వన్ ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్. మీరు హోమ్ లోన్ తీసుకునే ముందు ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి బ్యాంక్ వాళ్ళకి మేజర్గా ఇస్తూ ఉంటారు. వన్స్ మీరు లోన్ క్లియర్ చేసిన తర్వాత ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా మీరు బ్యాంక్ వాళ్ళ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ లోన్ అకౌంట్ స్టేట్మెంట్స్. ఇందులో మీరు చెల్లించిన ఈఎంఐలు, వడ్డీ, ప్రిన్సిపల్ వివరాలు మొత్తం ఉన్న ఫైనల్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇది మీకు ఫ్యూచర్లో ట్యాక్స్ లేదా లీగల్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇక ఫిఫ్త్ వన్ లియన్ రిమూవల్ లెటర్. మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు కొన్ని బ్యాంకులు లియన్ అనే బ్లాక్ ను మీ ఆస్తి మీద వేస్తాయి. దీనివల్ల మీకు ఆస్తిపై పూర్తి హక్కులు అనేవి ఉండవు. సో వన్స్ మీరు లోన్ క్లియర్ చేసిన తర్వాత బ్యాంక్ అధికారులను అడిగి ఈ లెటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఆస్తి అమ్మాలనుకున్నా లేదా అందులో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కోసారి లోన్ కట్టేసినా కూడా ఈసీలో బ్యాంక్ నేమ్ కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి లియన్ రిమూవల్ లెటర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సిక్స్త్ వన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ అంటారు. లోన్ పూర్తయ్యాక ఈసీలో మార్గేజ్ క్లియర్ అప్డేట్ అయిందో లేదో చూసుకోవాలి. రిజిస్టర్ ఆఫీస్లో కొత్త ఈసీ తీసుకోవడం మంచిది. సో దీనికోసం మీరు డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి లేదా ఈ సేవా కార్యాలయంలో తీసుకోవచ్చు. సెవెంత్ వన్ అప్డేట్ సిబిల్ రిపోర్ట్. లోన్ క్లియర్ చేసిన తర్వాత మీ హిస్టరీలో కూడా అది క్లియర్గా అప్డేట్ అయిందో లేదో చూసుకోవాలి. యూజువల్గా బ్యాంకులు 30 నుంచి 60 రోజుల్లో సిబిల్ మరియు ఇతర క్రెడిట్ బ్యూరోలకు మీరు అప్పు తీసుకున్న బ్యాంకు, హోమ్ లోన్ క్లియర్ అయినట్టు సమాచారం అందిస్తుంది.